జెబీ తుపాను ధాటికి జపాన్లో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరింది. 160 మందికి పైగా గాయపడ్డారు. 25 ఏళ్లలోనే జపాన్ తీరాన్ని తాకిన అతిపెద్ద తుఫాన్గా భావిస్తున్న జెబీ వల్ల గంటకు 216 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. భారీ వర్షాలు జపాన్ను వణికించాయి. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడగా అనేక చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. పశ్చిమ జపాన్లోని ఒసాకా, క్యోటో నగరాల్లో పిడుగులు పడగా షికోకు వద్ద జెబీ తుపాను తీరం దాటిన సమయంలో అనేక చోట్ల చెక్కతో కట్టిన ఇళ్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఒసాకా, టోక్యో సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒసాకా బే వద్ద కృత్రిమ ద్వీపంలో నిర్మించిన కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2 రన్వేలు నీట మునిగాయి. విమానాశ్రయంలో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. 2590 టన్నుల ట్యాంకర్ నౌక విమానాశ్రయాన్ని ఆనుకుని బ్రిడ్జిను ఢీకొనడం వల్ల అది దెబ్బతింది. తుపాన్ వల్ల జపాన్లో మొత్తం 800 విమానాలను రద్దు చేశారు. క్యోటోలోని రైల్వే స్టేషన్ కప్పు ఊడిపడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో వేలాది మంది తలదాచుకున్నారు.